హాయ్ గైస్, వెల్కమ్ టు డేకా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో నిన్న ఫస్ట్ ఎపిసోడ్ బిగ్ బాస్ 8లో అయితే కనుక రంగ వైభవంగా చాలా అంటే చాలా సూపర్గా నడిచింది అనుకోవచ్చు. వచ్చిన కంటెస్టెంట్స్ కూడా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, లాస్ట్ టైం లాగా ఫన్నీగా అంటే డిఫరెంట్గా అయితే ఎవరు లేరు, అందరికీ నాలెడ్జ్ ఉంది. ఈసారి బిగ్ బాస్ డే 1లోనే సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చిన కంటెస్టెంట్స్ని బట్టి నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనము డిసైడ్ చేయొచ్చు అన్నట్టు. ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియాలో మంచి నాలెడ్జ్ ఉంది, అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ సీరియల్ యాక్టర్స్ అండ్ ఇంకా బిగ్ బాస్ రివ్యూ చెప్పిన వాళ్ళు, ఇట్లా ఒకరు కాదు, అన్ని రకాలుగా ఆల్ కేటగిరీస్ నుంచి ఈసారి ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉన్న వాళ్ళు మాత్రమే ఈసారి బిగ్ బాస్ హౌస్లో అయితే ఉన్నారు. సో 1 by 1 ప్రతిదీ కూడా, ఇది లెంతీ వీడియో, వీలైన వాళ్ళు మొత్తం కూడా చూస్తే ఓపికతో మంచిగా అర్థమైపోతుంది అన్నట్టు. ఆటోలో కూర్చొని, కార్లో కూర్చొని, ఎక్కడైనా కూర్చొని జస్ట్ అట్లా ఆన్ చేసి పెట్టేసుకొని చూసుకుంటూ ఉండండి నా వీడియోను. మొత్తం 1 by 1 క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అన్నట్టు. రైట్, ఫస్ట్ కింగ్ నాగార్జున ఎలా వచ్చాడు అంటే కనుక కల్కి సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చాడు అన్నట్టు. యాజ్ యూజువల్ ఈజ్ అ మన్మధుడు. సో మన్మధుడు లెవెల్లోనే చుట్టుపక్కల మంచి బ్యూటిఫుల్ గర్ల్స్ తోటి మంచి సాంగ్స్ వేసుకుంటూ వచ్చి ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన తర్వాత స్పీచ్ అయితే మొదలు పెట్టినాడు. ఈసారి వచ్చేసి లిమిటెడ్ లెస్ అనేది కొత్తగా తీసుకొచ్చారన్నట్టు. అంటే కనుక ఫన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఎమోషన్ కానీ ఏదైనా కూడా లిమిటెడ్ లెస్ ఉంటుంది హౌస్లో అన్నటువంటిది మనకైతే కనుక తీసుకొని వచ్చినాడు బిగ్ బాస్. అంటే కొత్తగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అన్నటువంటిది తీసుకొని వచ్చినాడు. సో ఇది ఎట్లా ఉందంటే కనుక బిగ్ బాస్ హౌస్ లో మొత్తం చూపించినాడు. ఆ బిగ్ బాస్ హౌస్ కూడా ఎలా ఉందంటే కనుక హిందీ ఏదైతే బిగ్ బాస్ హౌస్ ఉంటుందో దాన్ని యాజ్ ఈజ్ గా కాపీ కొట్టినాడని అనుకోవచ్చు. మొత్తం గ్రీనరీ కావచ్చు, హౌస్ కావచ్చు, అండ్ అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ కావచ్చు, అండ్ బర్డ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా హిందీ బిగ్ బాస్ నుంచి కాపీ కొట్టి మన ముందుకైతే తీసుకొచ్చినాడు. ఇంకా ఏంట్రా అంటే కనుక ఇక్కడ ఎక్కువ గ్రాఫిక్స్ కి యూజ్ చేసినాడు నాగార్జున గారు. ఆ ఇండ్లు మొత్తం చూపించేటప్పుడు కిచెన్ లో, మెయిన్ కిచెన్ లో చూపించేటప్పుడు ఇక్కడనే పెద్ద టాస్క్ ఉంటుంది, ముసలిలాగా కన్నీళ్ళు కాల్చేది ఇక్కడే అని చెప్పేసి కొన్ని ఫన్ గా, కొన్ని సీరియస్ గా, కొన్ని ఎమోషనల్ గా అక్కడ నాగార్జున గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ బెడ్రూమ్ సంగతికి వస్తే కనుక పికాక్ బెడ్రూమ్, జిబ్రా బెడ్రూమ్ అన్నటువంటిది ఒక 3 రకాలైనటువంటి బెడ్రూమ్స్ కి అయితే కనుక నేమ్స్ ఇచ్చినారు. అందులో ఒకటి గోల్డెన్ బెడ్రూమ్ అన్నది అది సపరేటు. సో ఈసారి చాలా డిఫరెంట్ గా, అంటే ఏంట్రా అంటే కనుక ప్రైజ్ మనీ ఎంత అన్నది కూడా డిక్లేర్ చేయలేదు అన్నట్టు. ఎప్పుడు 50 లక్షలు అన్నది డిక్లేర్ చేసేవాళ్ళు. ఈసారి వచ్చేసి ప్రైజ్ మనీని మీరే సంపాదించుకోవాలి. ఫుడ్ అన్లిమిటెడ్ ఎట్లా మీరు సంపాదించుకొని ఆ ఫుడ్ను దక్కించుకోవాలన్నది అన్లిమిటెడ్, ప్రైజ్ మనీ కూడా అన్లిమిటెడ్, ఎంతనైనా రావచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ని అయితే తీసుకొని వచ్చినారు. ఇంకా ఈ హౌస్ లో నో కెప్టెన్ అన్నటువంటిది కూడా తీసుకొని వచ్చి అక్కడ మెల్కే పెట్టినాడు. నో కెప్టెన్ అంటే ఆ ఇద్దరు ఎవరికైతే టాస్క్ ఇచ్చినారో ఆ టాస్క్ లో, అంటే ఫస్ట్ టాస్క్ ఒక ఇద్దరికి ఇచ్చింటారు, ఆ ఇద్దరిలో ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు అక్కడ ఒక బ్యాడ్ న్యూస్ లాగా ఒకటి ఇస్తారన్నట్టు. ఏంటిది, నో టాస్క్ దిస్ సీజన్ అన్నట్టు. అంటే వాళ్ళిద్దరికి కెప్టెన్ గా ఉండడానికి అనర్హులా, లేకుంటే ఇంకా ఎంటైర్ హౌస్ లో ఉన్నటువంటి ఎవరికి కూడా కెప్టెన్ లేకుండా ఉండడం అన్నది అది ఒకటి అన్నట్టు. అండ్ కన్స్ట్రక్షన్ రూమ్ కి అయితే చూపించినారు, అది చాలా డిఫరెంట్ గా మంచిగా డిజైన్ చేసినారు. దాంట్లో ఒకసారైనా మనం కూర్చుంటే బాగుంటుంది అన్నటువంటి ఫీల్ అయితే తీసుకొని వచ్చినారు అని చెప్పొచ్చు. అండ్ ఇంకా నాగార్జున గారు కంటెస్టెంట్స్ విషయంకి వచ్చేస్తే వాళ్ళని వెల్కమ్ చెప్పే విధానం చాలా బాగా నచ్చింది అన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి యాస్మి, సో ఆమె వచ్చేసి వెల్కమ్ వెరీ వెరీ కలర్ఫుల్ గర్ల్ గా ఎంట్రీ అయితే ఇచ్చింది. డాన్స్ అయితే అదరగొట్టింది అన్నట్టు. కొంచెం ఒక యాంగిల్లో వచ్చేసి కీర్తి సురేష్ లుక్ యాంగిల్ అయితే కనుక వచ్చింది. కీర్తి సురేష్ ఏ విధంగా ఉంటుందో ఆ రకమైనటువంటి అక్కడ డాన్స్ చేసేటప్పుడు ఆ లుక్ అయితే కనుక కనపడింది. అండ్ అంటే
నాగార్జున గారు హోస్టింగ్ కూడా ముందు దానికంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే చేసినాడు అన్నటువంటిది చెప్పవచ్చు. అండ్ ఫస్ట్ యాస్మి వచ్చి నాగార్జున గారికి ఫ్లవర్స్ ఇచ్చి ఫ్లట్టింగ్ చేసి బుట్టలో వేసుకుంది నాగార్జున గారిని అని అనుకోవచ్చు. ఒక 5-6 ఫ్లవర్స్ తీసుకొని వచ్చి ఇచ్చి జనరల్గా నాగార్జునాన్ని ఎవరైనా వస్తే వాళ్ళని పొగుడుతూ ఉంటుంది. ఇక్కడ టోటల్ భిన్నం అయిపోయింది. ఎట్లా అయిపోయిందంటే ఆమెని నాగార్జున గారిని పొగుడుతూ ఉంది. ఒక ఫ్లవర్ ఇచ్చి ఈ ఫ్లవర్ మీ స్మైల్కు, ఇంకోటి వచ్చి ఈ ఫ్లవర్ మీ హెయిర్కు, అండ్ ఇంకోటి ఫ్లవర్ ఇచ్చి ఇది మీ హార్ట్కు అన్నటువంటిది అట్లా ఫ్లవర్స్ ఇచ్చి నాగార్జున గారిని బుట్టలో వేసిందని చెప్పు. ఆమెకి ఇష్టమైనటువంటిది అంటే ఏ రకంగా ఇంట్లో ఉండాలని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు అబద్ధం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం లేదు, కానీ నేనైతే అబద్ధాలు చెప్తాను అని చెప్పకనే 100% నేను ఒక వాగుడుకాయ అన్నట్టు చెప్పేసింది అన్నట్టు. అండ్ అప్పుడే ఒక బిర్యానీ టాస్క్ అనేది పెడతారు. బిర్యానీ టాస్క్లో ఆమె ఓడిపోతుంది. అయినా కూడా నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టము అని చెప్పేసేస్తుంది. అది ఫస్ట్ కంటెస్టెంట్స్. అండ్ సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్, కన్నడ హీరో. సో ఈయన ఇస్మార్ట్ శంకర్ సాంగ్ తోటి వచ్చేసి సాంగ్ అన్నది అదరగొట్టినాడు అన్నట్టు. చాలా అంటే చాలా బాగా డాన్స్ చేసినాడు. సో నిఖిల్ వచ్చేసి వాళ్ళ అమ్మకుటి అన్నట్టు ఇంతవరకు ఎవరిని కూడా లవ్ చేయలేదన్నాడు. అవి ఎప్పుడో పూర్వకాలంలో అయిపోయినాయి. ఇప్పుడైతే సింగిల్గా ఉన్నాను, అమ్మ ఎవరు చెప్తే కనుక వాళ్ళని పెళ్లి చేసుకుంటా అన్నాడు. సో ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఏంటంటే కనుక ఒకరినే ఎప్పుడైనా కూడా హౌస్లోకి ఎంటర్ అయించేవాడు. ఈసారి మాత్రం కపుల్స్ ఇద్దరిని, సో యాస్మిని అండ్ నిఖిల్ని ఇద్దరిని కలిపి హౌస్లోకి అయితే పంపించేసేస్తాడు. అండ్ థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి విష్ణు. ఈ విష్ణు వచ్చేసి సైడ్ క్యారెక్టర్లలో హీరోగా చేస్తుంటారు. ప్రోమో అయితే సూపర్. అండ్ నాగార్జున ఇంట్రడక్షన్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. అండ్ ప్రోమోలో మాత్రం ఈయన చాలా సెంటిమెంటల్గా అతనికి ఉన్నటువంటి లైఫ్ జర్నీని అయితే చూపించడం జరిగింది. అండ్ ప్రేరణ. సో ఈ ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రేరణ. ఈ అమ్మాయి మాత్రము మామూలుది కాదు. మనం సీరియల్స్లలో బాగా చూసినాము. సో సీరియల్స్లలో ఉన్నటువంటి డిఫరెంట్ క్యారెక్టర్కి, రియల్గా ఉన్నటువంటి డిఫరెంట్ క్యారెక్టర్కి టోటల్ చేంజ్ ఉంటుంది అన్నట్టు. సో ఏది ఏమైనా కూడా వెరీ యాక్టివ్ కంటెస్టెంట్ ఇన్ ద హౌస్ ప్రేరణ అని మనం చెప్పొచ్చు. సో అంటే ఆమె డాన్స్తో ఎంట్రీ, వీడు మొరటోడు అనే సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేసి డాన్స్ మాత్రము అదరగొట్టింది అన్నట్టు. అండ్ ఇంట్రడక్షన్ కూడా నాగార్జున గారి ఇంట్రడక్షన్లో కూడా చాలా అంటే చాలా సూపర్గా ఇంట్రడక్షన్ చేసింది. అండ్ సో ఈ అమ్మాయి ప్రేరణ కి క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే కనుక రష్మిక మందన్న. సో ఇక్కడనే అమ్మాయికి ప్రజలలో ఎంత ఫాలోయింగ్ వస్తుందో అర్థం చేసుకోవాలి ఫ్యూచర్లో. ఈవెన్ ఈమె బిగ్ బాస్ హౌస్లో ఉంది కాబట్టి, రష్మిక మందన్న ఫ్రెండ్ కాబట్టి ఆమె కోసము కొన్ని వీడియోస్ అయినా తీసి మనకి బయట పెట్టచ్చు. లేకుంటే కనుక ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఆల్రెడీ రష్మిక మందన్న ఇద్దరు కలిసి కొన్ని వీడియోలు తీసుకొని ఫ్యూచర్లో దాన్ని పెట్టచ్చు. ఎందుకంటే ఈమెకి మ్యారేజ్ అయ్యి 8 months అయింది. సో మొగుడుతోటి చాలా అంటే చాలా మంచిగా ఉంది. నా మొగుడే నేను చేసేదానికి మొత్తానికి కూడా అడ్జస్ట్ అయిపోతుంటాడు అన్నటువంటిది కూడా ఈమె చెప్పడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి వీళ్ళిద్దరిని కూడా హౌస్లోకి పంపించేస్తారు. అండ్ తర్వాత ఇక్కడ దగ్గుపాటి రానా అండ్ నివేదిత థామస్. సో 35 ఏజ్ అనే ఒక సినిమా ప్రమోషన్ కోసం వచ్చేసి చాలా రచ్చ అయితే చేసినారు. వాళ్ళ గురించి మనం ఎక్కువ ఏం మాట్లాడుకోకుండా నెక్స్ట్ కంటెస్టెంట్లోకి మనం వెళ్ళిపోతే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ 5th కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య ఓం. ఈయన సినిమా హీరో. ప్రోమో అయితే కనుక సెంటిమెంటల్గా చాలా అంటే చాలా అదిరిపోయింది. చూసే వాళ్ళకి కంపల్సరీ ఒక పెయిన్ అన్నది, అంటే ఎంత కష్టపడినా కూడా రిజల్ట్ అంటే అనుకున్న రిజల్ట్ రాకుంటే ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది ఈయన ప్రోమోలో ప్రతి ఒక్కరు కూడా ఒక నర్వస్గా అయితే ఫీల్ అయిపోయింటాడు. అండ్ ఈయన సోషల్ మీడియాలో చాలా వర్క్ చేసినారు. అంటే వచ్చిన
ఆ డబ్బులతోటి ఒక 2 ఊర్లను దత్తత తీసుకొని, అంటే ఆయనే చెప్పినాడు, నేను దత్తత తీసుకున్నా అంటే పెద్ద వర్డ్ అవుతుంది, కానీ దత్తత తీసుకున్నంత పని చేసి హాస్పిటల్స్ ఎవరైనా బాగలేకపోయినా హెల్ప్ చేయడము, చాలా అంటే పేరుకు తగ్గట్టే ఆదిత్య హోమ్ అని పెట్టుకున్నందుకు దానికి తగ్గట్టే సోషల్ మీడియాలో హెల్ప్స్ అయితే చేసినాడు. అండ్ సోనియా అండ్ ఈ అమ్మాయి డాన్స్ తోటి అదరగొట్టింది అన్నట్టు. బాబీ గర్ల్ డాన్స్ తోటి అదరగొట్టింది. స్పీచ్ అయితే క్లియర్ గా, జెన్యున్ గా, చాలా హ్యాపీగా నాగార్జున గారితో ఇంట్రడక్షన్ అయితే అయ్యింది. ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ స్క్రీన్ మీద ఆర్జీవి గారు ప్రత్యక్షం అవుతారు అన్నట్టు. సో ఆర్జీవి గారు ఈమెకి సపోర్ట్ అన్నట్టు. లాస్ట్ టైం హర్యానా ఏ విధంగా అయితే ఆర్జీవి తోటి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిందో, అదే విధంగా ఈమె సోనియా గారిని ఆర్జీవి మరీ ఆల్ ద బెస్ట్ చెప్పినాడు అంటే అర్థం చేసుకోవాలి. ఆర్జీవి తోటి ఈమె ఉంది అంటే కనుక బిగ్ బాస్ లో ఏ విధమైనటువంటి కంటెంట్ మనకి బయటికి ఇస్తుందో మన ఫ్యూచర్ లో అయితే చూడొచ్చు. చాలా క్లియర్ గా మనము చూడవచ్చు. అండ్ 7th కంటెస్టెంట్ వచ్చేసి బెజవాడ బేవక్క. అబ్బాబ్బాబ్బాబ్బా, ఈమె గురించి అంటే ఫన్కే తండ్రిలాగా ఉంటుంది అన్నట్టు. ఏమన్నా ఫన్నా నాగార్జున గారితో ఇంట్రడక్షన్ అయిపోయేటప్పుడు బెజవాడ బేవక్క నాగార్జున గారు అడుగుతాడు, నీకు ఈ పేరు ఎవడు పెట్టినా అంటే ఎవరో పెట్టేది నేనే పెట్టుకుంటాను. మా విజయవాడలో గల్లీలలో అందరూ అక్కల కబుర్లు బాగా చెప్పుకుంటూ ఉంటారు, బేవక్కలు ఎక్కువగా ఉంటారు, అదే నా పేరుగా నేను పెట్టేసుకున్నా బెజవాడ బేవక్క అని చెప్పేసి మాట్లాడము. అక్కడ ఆ ముసిముసి నవ్వులతోటి నాగార్జున గారిని ఫ్లట్టింగ్ చేయడం అన్నది వాళ్ళిద్దరి మధ్యన చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ 8th కంటెస్టెంట్ వచ్చేసి శేఖర్ భాష. బాబా ఇది రియల్ గా ఒక దమ్మున్నోడు ఆ బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా వెళ్తాడో అని మనం ఆలోచిస్తే ఇలాంటి వాడు కావాలి మనకి అన్నటువంటిది. ఒక వెల్ నాలెడ్జ్ పర్సన్ ఎవరు అంటే కనుక శేఖర్ భాష. అక్కడ నాగార్జున గారే చాలా అంటే చాలా ఫిదా అయిపోయినారు. అంటే 13 hours, 14 hours, 15 hours, 18 hours కూడా స్టూడెంట్స్లలో అలానే అన్స్టాపబుల్ గా మాట్లాడుతూ అది కూడా నీరసం రాకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఓన్లీ శేఖర్ భాష అని చెప్పడము. ఆర్జేగా తను మొదలుపెట్టి తన వాయిస్ నే ప్రపంచానికి వినిపించినాడు ఫస్ట్ లో. దెన్ రీసెంట్ గా అండ్ రాజ్ తరుణ్ లావణ్య విషయంలో ఈయన మధ్యలో వచ్చేసి సోషల్ మీడియా యాక్టివిటీస్ గా వచ్చేసి ఎంత చక్కగా అంటే అంత చక్కగా సో తనకి బేవక్కకి జోడీగా హౌస్ లేక్ అయితే పంపించేసినారు అనొచ్చు 8th కంటెస్టెంట్ గా. అండ్ 9th కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత. అబ్బా, ప్రోమో చాలా డిఫరెంట్ గా, క్లీన్ గా, నీట్ గా ఒక లైఫ్ గురించి చక్కగా వివరించింది. అక్కడ ఉన్న అందరికి కూడా, చూసే వాళ్ళకు కూడా ఎమోషనల్ గా చాలా దగ్గర కనెక్ట్ అవుతుంది. ఈమె బోల్డ్ గా ఉన్నా కూడా చాలా అంటే చాలా చాలా మంచిగా చక్కగా మాట్లాడి నాగార్జున గారిని అంటే కన్విన్స్ చేసి ఆయనతోటే ఫస్ట్ డేనే ప్రశంసలు అందుకున్నటువంటిది ఈమె కిరాక్ సీత. అండ్ వెల్ నాలెడ్జ్ గర్ల్. 10th వచ్చేసి నాగా మణికంఠ. ఫుల్ సెంటిమెంటల్ ప్రోమో. నాగార్జున కూడా సెంటిమెంట్ గా బాగా మాట్లాడాడు. ఎందుకంటే కనుక వాళ్ళ మమ్మీ గారు చనిపోతారు అన్నట్టు క్యాన్సర్ వ్యాధితోటి. తర్వాత ఇంకా చాలా ఉంది. ఇది నేను చెప్పేదానికంటే మీరు బ్యాక్ వెళ్ళి ఆ వీడియోలు చూస్తేనే మనకి అర్థమవుతుంది. యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ దొరుకుతుంది. అండ్ ఇక్కడ మనకి వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు సీత అండ్ నాగమణికంఠ లోపలికి వెళ్ళిన తర్వాత నాగార్జున గారు సింపుల్ గా ఒక అనౌన్స్ చేస్తారన్నట్టు. సూర్య అండ్ స్టేజ్ అంటే సూర్యను స్టేజ్ మీదకి పిలుస్తాడు. పిలిచినప్పుడు ఎవరికి అర్థం కాల. అక్కడ నానిగారు ప్రత్యక్షం అవుతారు. సో నానిగారు ప్రత్యక్షం అయినప్పుడు సూర్య అని నాగార్జున పిలవడం ఏంటి అన్నటువంటిది ఒక సందిగ్ధతను ఏర్పరచుకున్నాడు. దానికి నాగార్జున గారు మాట్లాడుతూ శనివారం సరిపోదా అనే సినిమాలో ఈయన సూర్య అనే క్యారెక్టర్ను వేసినాడు. చాలా సార్లు కూడా బిగ్ బాస్లకి నాని స్పెషల్ గెస్ట్ గా వచ్చి వెళ్తూ ఉంటాడు అన్నట్టు. ఈసారి ఫస్ట్ డేనే వచ్చి స్పెషల్ అట్రాక్టర్ గా ఇచ్చేసినాడు అన్నట్టు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి 11th కంటెస్టెంట్స్ పృథ్వీ. సో ఈయన మంచి సింగర్. బ్యాడ్ బాయ్ సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చాడు. పిచ్చిగా బాగా అంటే
బాగా వేశాడు అన్నట్టు. డాన్స్ మాత్రము సూపర్ అంటే సూపర్ గా వేసినాడు. అండ్ నాగార్జున గారితో ఇంట్రడక్షన్ అది ఇది చాలా చాలా బాగుంది. అండ్ 12th కంటెస్టెంట్ వచ్చేసి విష్ణుప్రియ, వాట్ నాట్ ఆల్ ఇన్ వన్. మంచి డ్రెస్ చేసుకొని ఎంట్రీ అయితే ఇచ్చింది విష్ణుప్రియ. మరి ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో, హౌస్ మొత్తాన్ని కూడా షేక్ చేస్తుంది అన్నది నాకు తెలుసు. ఎందుకంటే గనక ఆమె యూట్యూబ్ ఛానల్ చూసినా, లేకుంటే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చూసినా కూడా ఎనర్జీలో ఏ మాత్రం తగ్గదు. పీక్ తీసుకు వెళ్ళిపోయేదే విష్ణుప్రియ. సో విష్ణుప్రియ గురించి మనం తక్కువ చెప్పుకోవాలి, ఎక్కువ చూడాలి. హౌస్ లో రోజు రోజుకి ఎక్కువగా మనం మాట్లాడుకునే పేరు, ఎక్కువగా వినిపించే పేరు హౌస్ లో ఎవరిది వినపడుతుంది అంటే కనుక విష్ణుప్రియదే మనకి వినపడుతుంది. సో వీళ్ళిద్దరిని కూడా హౌస్ లకి కపుల్స్ గా పంపించాలి కాబట్టి పంపించేస్తారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి 13 కంటెస్టెంట్స్ నైనిక. సో నైన్కా వచ్చేసి ఆల్రెడీ డీలో మంచి డాన్సర్, అదే విధంగా బ్యూటిఫుల్ డాన్స్ తోటి సూపర్ గా అంటే మాస్ ఎంట్రీ ఇచ్చింది అనుకోవచ్చు. సో ఈ పాప కూడా అంటే ఒక హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళలో మొత్తానికి చిన్నపిల్ల ఎవరయ్యా అంటే గనక ఈ అమ్మాయి అని మనం అనుకోవచ్చు. కానీ చూడడానికి చిన్నపిల్లలాగా ఏం లేదు, ఏజ్ లో చిన్నపిల్లలాగా ఉన్నా కూడా చూడడానికి చిన్నపిల్లలాగా అయితే ఏం లేదు, మంచిగా మాట్లాడే తత్వంలా కనబడుతుంది. అండ్ 14th కంటెస్టెంట్ వచ్చేసి అఫ్రిది. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ప్రోమో అయితే కనుక సూపర్ గా ఉంది. వరంగల్ అబ్బాయి ఏది చేయకూ అంటే తను నిరూపించుకోవాలని ఒక పట్టుపట్టి ఆ వరంగల్కే ఒక హీరో లాగా నిలబడినటువంటి ఈయన అఫ్రిది. సో చాలా అంటే చాలా మంచిగా, చక్కగా, నీట్ గా, క్లియర్ గా, మంచిగా మాట్లాడగలిగే స్థితి కూడా తనలో ఉందని మనం అనుకోవచ్చు. అండ్ వీళ్ళందరూ లోపలికి పోయిన తర్వాత అనుకోను అతిథిలాగా మనకి అనిల్ రావుపూడి స్టేజ్ మీదకి వచ్చేస్తాడు. సో స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్గా, ఎప్పుడు లాస్ట్ లో వచ్చేటోడు, ఈసారి మాత్రం ఫస్ట్ టైం వచ్చేసిన అన్నట్టు. సో ఫస్ట్ టైం వచ్చేసి తన బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ని తను చెప్పేసుకున్నాడు. సో అక్కడితో అయిపోయింది. దాని తర్వాత లోపలికి వెళ్ళి అందరినీ కొంచెం కన్ఫ్యూజ్ చేయమని నాగార్జున గారు చెప్తే హౌస్లోకి వెళ్ళి నేను ఒకరిని ఇప్పుడు హెల్మెట్ తీసుకొని పోయి ఇంకొకరిని స్వాప్ చేయాలనుకుంటా ఉన్నాడు. సో అక్కడ అందరిని కూర్చోబెట్టి ఎవరిని హెల్మెట్ చేయాలని మీరు అనుకుంటున్నారా అంటే కనుక అందరి పేర్లు చెప్పడం ఏంటంటే మణికంఠ అనే పేరుని అయితే చెప్పినాడు. సో ఫస్ట్ రోజే మణికంఠ అని నలుగురు చెప్పేసరికి ఆ అబ్బాయికి చాలా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకుపోయినప్పుడు చాలా వణుకుతూ చాలా అంటే భయపడ్డాడు. కానీ అక్కడే అనిల్ రావుపూడి గారు చెప్తాడు ఇది ఫ్రాంక్ అని చెప్పేసి. సో అక్కడ పోయిన తర్వాత ఇది ఫ్రాంక్ అని చెప్పంగానే విష్ణుప్రియ నేను అనుకున్నా ఇది ఫ్రాంక్ 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 అని విష్ణుప్రియ అయితే అంటది. సో ఈ విధంగా మనకి ఫస్ట్ డే అన్నది అంగరంగ వైభవంగా చాలా అంటే చాలా హౌస్ లోకి వెళ్ళింది. సో గాయస్, సో ఫస్ట్ డే మొత్తం ఇది జరిగింది. ఫస్ట్ డే కాబట్టి వదిలిపెట్టేసేయాలి. నెక్స్ట్ డే నుంచి చాలా అంటే చాలా అద్భుతాలు అయితే జరుగుతాయి అన్నట్టు. సో అది ప్రోమోస్, ఎన్ని ప్రోమోస్ వచ్చే ప్రోమోస్ మీద రివ్యూస్ ఇస్తాను. అండ్ లోపల కంటెస్టెంట్స్ ఏ విధంగా ఉంటున్నారో అన్న విషయాలు కూడా నేను ఇస్తాను. ఇంకా గొప్ప విషయం ఏంటంటే కనుక నేను ఎందుకు కరెక్ట్గా రివ్యూ ఇస్తాను అంటే కనుక వాళ్ళు చేసేదానికి వాళ్ళు బయట కనపడేది కాకుండా వాళ్ళ ఇన్నర్లో ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ ఉంటే ఆ రివ్యూను నేను ఇవ్వడానికి ముందుకు వస్తున్నాను అన్నట్టు. కనపడేది ఒకటి, కనపడనేది ఒకటి ఉంటుంది. ఆ కనపడనేది మ్యాక్సిమం కరెక్ట్ గా ఉండేలాగా నేను మీకు రివ్యూ అయితే ఇస్తాను. చూస్తూనే ఉండండి గాయస్. బిగ్ బాస్ అప్డేట్స్ కావాలి అంటే గనక కంపల్సరీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ను అందరికంటే ముందుగా నేనే మీకు ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ.